మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. At Marwadi University, we are having on campus 14,000 students studying. Basically, student life flow major role plays, cultural things key role plays. DJ nights ఉంటాయి. కమ్యూనిటీ ఉంది మాకు ఇక్కడ, అన్ని కలిసి చేస్తారు. గుజరాత్ గడ్డ మీద తెలుగు సౌండ్ హైదరాబాద్ వినిపించాలి. ఇంకొకటి ఏమంటే ఇంత దూరం అంటున్నారు, వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు ఇదెంత దూరం అంట. నేనైతే ఏమన్నా మెచ్యూరిటీ నా అసలు ఈ పిల్లల్లో. ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది కాలేజ్లో, అది ఏం చేస్తుందంటే ప్రతి 6 సెమిస్టర్ ఆన్వర్డ్ పిల్లల్ని ట్రైన్ చేయడం కానీ అవన్నీ స్టార్ట్ చేస్తుంది. Best Marwadi University in Gujarat. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల గురించి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ హార్దిక్ దోషి గారి మాటల్లో. Hello, welcome to Marwadi University. I am Hardik Doshi, who is working as a deputy director of admissions at Marwadi University. So basically, I am taking care of admissions of all the programs at the university. Madam, we welcome you at the university. The thing is that the students at the university, because at Marwadi University we are having on campus 14,000 students studying at the university. I don't want to say much more about it, but the thing is like the student life, because everybody have passed through the student life. So I request that you discuss the student life, how they are living in the university, how they are studying university, and how they are feeling the university. So what is actually happiness for them? So I would say, because the students who are there on campus, I request you to discuss with my students, and especially the students who are in their final year or pre-final year, because they are the real asset who can tell you what is happening at the university, how the life is at the university, and what type of happiness they are searching in the university. Also, I'll say we are very much flexible, we are very much transparent about it. You directly ask to the students. We are having the students from South India, and again you are also from South India. So I truly request you discuss with them directly, and we are very much open and transparent about it. So you can discuss with them that what life they are living at the university, how they are enjoying the academics along with their living in the hostel, how they are doing their day-to-day activities. So I request you for the same, and we are glad that you are at the university and you interact with the students. Thank you, madam. So I request you take forward with the students and you can discuss with them. అసలు ఆ కాన్ఫిడెన్సే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎస్, రీసెంట్గా మీరు కూడా చూశారు కదా, అడ్మిషన్స్ డైరెక్టర్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ హార్దిక్ జోషి గారు మాట్లాడుతూ, హ్యాపీనెస్ ఇక్కడ యూ కెనాట్ జస్ట్ మెజర్ ఇట్. స్టూడెంట్స్ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే డైరెక్ట్గా మీరు వాళ్ళని అడగచ్చు అన్న ఒక ఓపెన్ ఛాలెంజ్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు ఏదో కెమెరా ముందర చెప్పడం అని కాకుండా ఐ రియలీ వాంటెడ్ టు గో టు దెమ్ అండ్ టెస్ట్ విత్ ది స్టూడెంట్స్. సో దీనికి సంబంధించి చాలామంది మార్వాడి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు, డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడదాం. అసలు ఈ క్యాంపస్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే కొన్నిసార్లు హైయర్ అథారిటీస్కి, వాళ్ళ ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి చెప్పండి మనతో మాట్లాడినప్పుడు ఓపెన్ అవుతూ ఉంటారు. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మార్వాడియన్స్, ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా గ్రేట్ మీటింగ్ యూ ఆల్. సో నేను ఇక్కడికి వచ్చింది, మీ అథారిటీస్ కొంతమంది మీ క్యాంపస్లో చాలా హ్యాపీగా ఉన్నారు స్టూడెంట్స్, మీరు డైరెక్ట్గా వాళ్ళతోనే వెళ్ళి మాట్లాడచ్చు అని అడిగారు అని చెప్పారు. సో ఇదే పాయింట్ గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఆనెస్ట్గా చెప్పాలి, గర్ల్స్ చెప్తారా ఫస్ట్, బాయ్స్ చెప్తారా? Girls or boys? Girls or boys? సరే, ఇదైతే అసలు తెగదు. గర్ల్స్ ఆర్ బాయ్స్ నడుస్తూ ఉంటుంది.
ఐఎమ్ బీయింగ్ వెరీ పార్షియల్ విత్ గర్ల్స్. నేను గర్ల్స్ తోనే స్టార్ట్ చేస్తాను. సో చెప్పండి, మీరందరూ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ రైట్? అందరూ గట్టిగా మాట్లాడాలి సో దట్ ఐ కుడ్ గెట్ క్యాప్చర్డ్ ఇన్ ది మైక్. అందరూ ఏం చదువుతున్నారు? రైట్. సో థర్డ్ ఇయర్ మార్వాడియన్స్ ఉన్నారు నాతో, వాళ్ళతోనే మాట్లాడదాం. చెప్పండి, ఈ క్యాంపస్ లో చదువుకోవడం హౌ హ్యాపీ ఆర్ యూ గైజ్? ఎవరు స్టార్ట్ చేస్తారు? ఫ్రెండ్స్ బాగా చిల్ అవ్వడం, కాలేజ్ అయిపోయిన తర్వాత అంతా బాగుంది మ్యామ్. సో బేసికల్గా ఈ క్యాంపస్లో మీకు ఇల్లుని వదిలి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు స్టూడెంట్స్. సో ఇక్కడ బాండింగ్స్ కానీ, క్యాంపస్లో క్లాసెస్ అయిపోయిన తర్వాత చిల్ అయ్యే విధానం కానీ, ఇక్కడున్న ఫుడ్ కానీ, ఇక్కడున్న ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ, దాని గురించి ఇలాబొరేటెడ్గా చెప్పండి సో దట్ మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఫుడ్ అయితే మనకు అంటే కంజెస్టెడ్గా మొత్తం బాగుంటుంది మ్యామ్. ముందు అయితే నార్త్ ఫుడ్ ఉండేది కానీ ఇప్పుడైతే సౌత్ ఫుడ్ ఉంది. సజెస్ట్ చేస్తాం మ్యామ్ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా. ఇక్కడ స్టాఫ్ అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మ్యామ్. మనం ఎంత అప్రోచ్ బాగా అవుతామో వాళ్ళు కూడా అంతే బాగా రెస్పాండ్ అవుతారు. ఏం అడిగినా అంత చిరాకు పడకుండా చాలా ఎన్నిసార్లు అడిగినా చెప్తూనే ఉంటారు. డౌట్స్ కూడా బాగా క్లియర్ చేస్తారు మ్యామ్. మనం ఇనిషియేట్ తీసుకొని మనం వెళ్ళి మనం అడిగితే మాత్రం తప్పకుండా బాగా చెప్తారు మ్యామ్. చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ సార్ వాళ్ళ దగ్గర నుంచి. అంటే పెద్ద పెద్ద ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి వీఆర్ గుడ్ విత్ దిస్. రైట్. సో స్టూడెంట్స్ అందరూ డెఫినెట్లీ ఇక్కడ ప్రతి పాయింట్ని పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. ఐ హ్యావ్ టు గో టు బాయ్స్. ఇక్కడ నాకు ఒక పాయింట్ ఎస్పెషల్లీ అబ్బాయిల దగ్గరికి వచ్చేసరికి, యూజువల్గా కాలేజ్కి వెళ్ళాలంటే అబ్బా అనిపిస్తూ ఉంటుంది, బట్ వీళ్ళకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. బికాజ్ చాలా వింటున్నాం కాబట్టి మీ క్యాంపస్ గురించి, కాలేజ్ గురించి ఏం చెప్తారు? సీరియస్లీ కాలేజ్కి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ అందరికీ అలసటగానే ఉంటుంది. కానీ ఈ కాలేజ్లో మాత్రం మేము ఇక్కడ దొరికిన సర్కిల్ బట్టి దాన్ని బట్టి మేము చూసుకుంటే వెళ్ళడం ఇట్స్ రియలీ ఫన్. కాలేజ్కి వెళ్ళడం కానీ, వేరే వేరే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇట్స్ రియలీ ఫన్ హియర్. ఏంటి అంత స్పెషల్? వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ యువర్ క్యాంపస్? ఇట్స్ గుడ్ ఫర్ స్పోర్ట్స్, డాన్స్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈవెన్ లెక్చరర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఓవర్ హియర్. సో చాలా ఇంట్రెస్ట్ వస్తుంది వెళ్ళడానికి. సో ఒక్క మాట చెప్పండి, మీ క్యాంపస్లో హ్యాపీనెస్ ఇండెక్స్ని 1 to 10 మధ్యలో రేట్ చేయాలి అంటే ఎంత స్కోర్ ఇస్తారు? 11. టూ గుడ్. ఇది ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఒక్కసారి అందరు చప్పట్లు కొట్టరా. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో 1 to 10 రేట్ చేయమంటే 11 ఇస్తారంటేనే అర్థమవుతుంది ఇక్కడ స్టూడెంట్స్ ఎంత హ్యాపీ ఉన్నారన్నది. సో వాట్ ఈస్ దట్ హ్యాపీ ఎలిమెంట్ యూ యాక్చువల్లీ ఎంజాయ్ మోస్ట్ ఇన్ యువర్ కాలేజ్? ఇక్కడ కాలేజ్లో ఓన్లీ తెలుగు కాకుండా వేరే స్టేట్స్, వేరే కంట్రీస్ నుంచి ఉన్నారు కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, వాళ్ళతో తిరగడం అండ్ లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ బెస్ట్ థింగ్ ఇన్ దిస్ క్యాంపస్. సో మేమందరం ప్రిఫర్ చేస్తాం ఇక్కడ జాయిన్ కావడం. యూజువలీ ఎడ్యుకేషన్కి ఎంత టైం ఉంటుంది, రిలాక్స్ అవ్వడానికి ఎంత టైం ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అలా నాకు ఒక ఓవరాల్ పిక్చర్ ఇవ్వండి మీ కాలేజ్ గురించి. క్లాసెస్ యూజువల్లీ 6 hours ఉంటాయి. దాని తర్వాత గ్రౌండ్స్ ఆర్ ఓపెన్, మీ ఇష్టం వచ్చిన టైంలో ఆడుకోవచ్చు మీరు. అండ్ ఫుడ్ 4 times పెడతారు, డివైడ్ చేస్తారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ డిన్నర్. అండ్ కాలేజ్ టైమింగ్స్ కూడా షిఫ్ట్స్ వైస్ ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది, ఇంకోటి 9 to 4 షిఫ్ట్ ఉంటుంది. అలా ఫ్యాకల్టీస్ లైక్ ఎవ్రీ టైమ్ అవైలబుల్ ఉంటారు. లైబ్రరీస్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఉంది, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాలేజ్లో యూజ్ చేసుకోవడానికి. వండర్ఫుల్. సో ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి, ఇక్కడ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి అంటున్నారు. బట్ వన్ థింగ్, ఇంకా డీప్ వెళ్దాం, ఇంకా డీప్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా సరే వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ ప్లేస్ అ మేజర్ రోల్. ఎందుకంటే అక్కడే మనకి మన ఇంటి జ్ఞాపకాలన్నీ ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. అమ్మ చేతి వంటని మైమర్పించేది ఏది ఉండదు. సో ఫుడ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, బోత్ ఎమోషనలీ యాజ్ వెల్ యాజ్ చదువు మీద ఫోకస్ చేయాలనుకున్నా. మీ క్యాంపస్లో బెస్ట్ ఫుడ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ లైక్ రియల్లీ యమ్మీ అండ్ డెలిషియస్ ఇన్ యువర్ క్యాంపస్? ఐఎమ్ కమింగ్ టు యూ. రైట్. సో ఏది బాగుంటుంది? తెప్లా బాగుంటుంది. ఒకళ్ళు తెప్లా చెప్పారు. ఇంకా స్వీట్స్ మ్యామ్, గుజరాతీ స్వీట్స్. గుజరాతీ ఫేమస్ ఫర్ స్వీట్స్. చాలా బాగుంటాయి స్వీట్స్. అంటే ఇక్కడ రెగ్యులర్ ట్యూస్డే టైమ్స్ బాగా పెడతారు. గులాబ్ జాము అండ్ మైసూర్ పైనాపిల్ హల్వా చాలా పెడతారు డిఫరెంట్ గా. గులాబ్ జాము, పైనాపిల్ హల్వా ఏ క్యాంపస్ లో వింటారండి? మా హాస్టల్లో, మా క్యాంపస్ లో ఫుడ్ బాగుంటుంది అని చెప్పేది ఎక్కడ వింటారు చెప్పండి. సరే బాయ్స్, మీ టేస్ట్ ఏంటి? ఏది బాగుంటుంది ఇక్కడ? గులాబ్ జామున్ అండ్ ఇంకా పన్నీర్ కర్రీస్, డోక్లా, గుజరాతీ స్పెషల్ డోక్లా. గుజరాత్ లో చదువుకుంటూ ఈ తెప్లా అన్నారు. తెప్లా, డోక్లా, ఎస్పెషల్లీ స్వీట్స్ అన్ని కూడా అద్భుతం అంటున్నారు. ఇప్పుడు అడ్మిషన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మీరందరూ ఇప్పుడు 3rd year చదువుతున్నారు, కానీ వన్స్ అపాన్ అ టైం మీరందరూ కూడా కాలేజ్కి ఫ్రెషర్సే.
సో ఫ్రెషర్గా కాలేజ్కి జాయిన్ అయినప్పుడు హోమ్ సిక్ ఉంటుంది. మీ క్యాంపస్లో ఈ హోమ్ సిక్ని ఎలా ఓవర్కమ్ అయ్యేవారు, టీచర్స్ ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? హూ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్? నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా కంట్రీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి పరిచయాలు చాలా పెంచుకోవచ్చు. సో మన బాండ్ అనేది అదర్ కంట్రీస్కి కూడా వెళ్తుంది, మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో అప్పుడు వాళ్ళతో మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇంకా మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ అదర్ స్టేట్ అదర్ కంట్రీస్ కాబట్టి ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ అదర్ లాంగ్వేజెస్ మనం బాగా అడాప్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు హోమ్ సిక్ అనిపించింది. బట్ తర్వాత ఏంటంటే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాక అదర్ కంట్రీస్ కానీ స్టేట్ వాళ్ళతో కానీ ఫ్రెండ్షిప్ చేశాక సంథింగ్ వాళ్ళతో కమ్యూనికేషన్ రీచ్ అయ్యాక ఐ విల్ బి వెరీ కంఫర్టబుల్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మీకు కూడా ఫ్రెషర్స్ పార్టీ అట్లా ఏమైనా ఉంటాయా? అంటే సీనియర్స్ జూనియర్స్ అన్న డిఫరెన్స్ అట్లా ఏమైనా ఉండేవా, లేకపోతే అందరు ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళ? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. జూనియర్స్ సీనియర్స్ అన్నీ కలిసి చేస్తారు. సో కమ్యూనిటీ ఉంది మాకు ఇక్కడ. అందరం కలిసి మేము ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాం, ఫెస్టివల్స్ అవన్నీ. సో బాగుంటుంది అనమాట. రైట్. సో యూజువలీ ఎలాంటి పార్టీస్ హోస్ట్ చేస్తూ ఉంటారు, ఎలాంటి ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ ఉంటారు? డీజే నైట్స్ ఉంటాయి, దాని తర్వాత ఫెస్ట్ ఉంటాయి, కాలేజ్ ఫెస్ట్ ఉంటాయి. నార్మల్గా మన తెలుగు ఈవెంట్స్ అన్నీ ఉగాది, సంక్రాంతి అట్లా అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మాకేదన్నా ఈవినింగ్ నైట్స్, కల్చర్ నైట్స్ అట్లాంటివి ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే లైక్ నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను మాట్లాడాను, కొంతమంది అమ్మాయిలు వాళ్ళు రాయలసీమ నుంచి వచ్చారన్నారు, కొంతమంది శ్రీకాకుళం నుంచి వచ్చారన్నారు. ఇట్లా ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా రిమోట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. నాట్ దట్ అందరూ ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదువుకుంటారు, ఇంగ్లీష్ మీడియం కాలేజెస్కే వెళ్ళుంటారు అని కాదు కదా. సో మీకు ఎప్పుడు ఇంత దూరం వచ్చినప్పుడు లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ లాగా కానీ, లేకపోతే ఇక్కడ ఫ్యాకల్టీ అంతా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాకు రాదే అన్న ఒక ఇన్ఫీరియారిటీ ఫీల్ కానీ ఎప్పుడన్నా మీకు ఎదురైందా? యాక్చువల్లీ ఆబ్వియస్లీ లాంగ్వేజ్ బ్యారియర్ వస్తుంది. బికాజ్ దిస్ గుజరాత్, వీళ్ళు గుజరాతీ తప్ప ఇంకా మన సైడ్ లాంగ్వేజెస్ రావు. సో కానీ వాళ్ళతో ఉండి ఆ లాంగ్వేజ్ నేర్చుకొని ఉంటే మాత్రం వాళ్ళు మన వాళ్ళు అయిపోతారు, అలా అనమాట. సో అండ్ ఫ్రెండ్షిప్కి చాలా మంచి వాల్యూ ఇస్తారు ఇటు సైడ్ వాళ్ళు. అండ్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు వేరే లాంగ్వేజ్ ఏం వాడరు, ఓన్లీ ఇంగ్లీష్లోనే మొత్తం లెసన్స్ అని క్లాసెస్ అని చెప్తారు. యాక్చువల్గా నేను ఈ కాలేజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఒక ప్రొఫెసర్ ఒక స్టూడెంట్ మీద ఈక్వల్గా ఇండివిజువల్గా ఫోకస్ చేస్తారు అని విన్నా. ఇస్ దట్ కరెక్ట్? ఆర్ ఒక 10 మంది 15 మందికి కలిపి ఒక మెంటర్ ఉంటారా? ఒక స్టూడెంట్ ఏదైనా వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకో, తను పర్సనల్గా సార్ని వెళ్ళి కలవాలనుకుంటే వాళ్ళు వెళ్ళి సార్ దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళు పర్సనల్గా డౌట్స్ అడగొచ్చు. సో అలా ఉంటుంది. ఏ కాలేజ్ అయినా సరే ఇండివిజువల్గా పట్టించుకోవాలంటే ఎవరికి కుదరదు మ్యామ్. సో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అసలు ఈగ వాళ్ళని ఇవ్వట్లేదు కాలేజ్ మీద. సూపర్, అసలు వెరీ వెల్ సెడ్. అంటే కాలేజ్ ఎంత బాగున్నా, ఫ్యాకల్టీ ఎంత బాగా ట్రీట్ చేసినా, ఎక్స్ప్లెయిన్ చేసినా, అల్టిమేట్గా మనం లైఫ్లో పైకి రావాలి అన్నది ఒక స్టూడెంట్ ఇంట్రెస్ట్, ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఒక స్టూడెంట్ వెళ్ళి ఒక ప్రొఫెసర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అప్రోచ్ అయినప్పుడు అది ఒకళ్ళైనా సరే 100 మంది అయినా సరే 100 టైమ్స్ అయినా సరే ఎంత అప్రోచబుల్గా ఉన్నారు ప్లేస్ అ మేజర్ రోల్. సరే, నాకు ఇంకొక విషయం చెప్పండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి మిగిలిన యూనివర్సిటీస్, మిగిలిన క్యాంపస్లో చదువుకున్న పిల్లల కన్నా ఎక్స్పోజర్ బాగుంది అన్న నమ్మకం మీకు ఎప్పుడైనా వచ్చిందా మీ క్యాంపస్ మీద? ఎందుకంటే ఏదో ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నాము బయటకు వచ్చాము అని కాకుండా మీరందరికీ కాన్ఫిడెన్స్ ఉందా రేపటి రోజున డెఫినెట్లీ దిస్ విల్ వర్క్ ఫర్ మీ అని? బేసిక్గా వేరే కాలేజ్కి మన కాలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే కాలేజ్ లైఫ్లో స్టూడెంట్ లైఫ్ అనేది బేసిక్గా ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే స్టడీస్ కాకుండా, స్పోర్ట్స్ కాకుండా స్టూడెంట్ ఎట్లా ఉన్నాడో 4 years వాడి కల్చర్ యాక్టివిటీస్ అది అంతా ఇంపార్టెంట్. వాడి రెజ్యూమ్లో కూడా అది కొంచెం వెయిటేజ్ ఉంటుంది. సో బేసిక్గా స్టూడెంట్ లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఈ కాలేజ్లో. ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ లైక్ కల్చరల్ థింగ్స్ బేసిక్గా కీ రోల్ ప్లే చేస్తుంది. నేను లాస్ట్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేశాను. ఐ వాజ్ బీన్ ఇన్ యూరోప్ ఫర్ ద లాస్ట్ 6 months. సో అట్లాంటి ఆపర్చునిటీస్ వైడ్లో ఉన్నాయి కాలేజ్లో. బెటర్ యూటిలైజ్ ఇట్. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు ఇక్కడ స్టూడెంట్స్. నాకు ఒక్కటి చెప్పండి, ఈ క్యాంపస్కి వచ్చే ముందు వరకు మమ్మీ కుర్చీలానో డాడీ కుర్చీలానో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఇక్కడున్న సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం వల్ల దిస్ క్యాంపస్ హ్యాస్ గివెన్ యూ అ గ్రేటర్ ఎక్స్పోజర్ టు
యాక్చువల్లీ రిఫార్మ్ యువర్ సెల్ఫ్ అంటే ఎవరు చెప్తారు మీ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి? యాక్చువల్లీ నేను ఒక ఫ్రెషర్గా స్టార్ట్ అయినా ఇక్కడ. నాకు అప్పుడు ఏం నాలెడ్జ్ లేదంటే జీరో నాలెడ్జ్. ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు బేసిక్ లెవెల్ ఒక గర్ల్ ఎట్లుంటుందో అట్లా ఉండి వచ్చిన. తర్వాత ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. ఇక్కడ ఈ కాలేజ్లో ఎలా అంటే అమ్మాయిలు అబ్బాయిలు అనే సపరేషన్ ఏమి ఉండదు. అంటే ఎవరి నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు ఈక్వల్గా. ఇండిపెండెంట్గా బతకడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఫ్రీగా తిరగవచ్చు, మూవ్ ఆన్ కావచ్చు, ఇలా ఫ్రెండ్షిప్స్ బిల్డప్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని ఈ ఛాన్సెస్ అన్నిటిని ఈ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి ఫెసిలిటీ మన సౌత్లో అయితే ఎక్కడా లేదు. దీనివల్ల ఏం బెనిఫిట్ అంటే వేరే స్టేట్స్ వాళ్ళు కానీ వేరే ఇంటర్నేషనల్ వైడ్ కానీ వాళ్ళతో మనకి అన్ని స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ కానీ బిల్డప్ అవుతుంది. దీనివల్ల ఏమంటే నాకు తెలిసిన ఒక బీహార్ ఫ్రెండ్ ఉన్నాడు. తను సిలబస్ వేరు చదివి వచ్చింది, నా సిలబస్ వేరు. మాదంటే స్టేట్ సిలబస్, తనది సిబిఎస్ఈ. అంటే మాకన్నా కంప్యూటర్స్ లాంగ్వేజెస్లో కానీ వేరే వాటిలో పోలిస్తే ఒక 90% నాకన్నా ఎక్కువ ఉన్నాడు. ఇలా స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకునే రిలేషన్స్ ఈ కాలేజ్ బెస్ట్ అని చెప్పగలను. ఒక్కసారి తనకు చప్పట్లు కొట్టరా ప్లీజ్. సూపర్ సార్, వెరీ వెల్ స్పోకెన్, వెరీ వెల్ స్పోకెన్. మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళందరూ తెలుగు స్టూడెంట్స్ కాబట్టి ఒక మేజర్ కన్సర్న్ నేను గమనించింది పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే జనరల్గా టాక్లో, చాలా దూరం ఆంధ్ర తెలంగాణ నుంచి గుజరాత్ దాకా రావాలి అని అంటే అమ్మో ఎన్ని గంటల ప్రయాణమో, పిల్లలు సేఫ్గా ట్రావెల్ చేయగలరా, ట్రావెల్ కోసం అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుందేమో, ఇట్లా చాలా రకాలుగా ఆలోచించి భయపడుతూ ఉంటారు. ఒకసారి ఆ ఎక్స్పీరియన్సెస్ పిల్లలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు చెప్తారు? సో ట్రావెల్కి సంబంధించి మీరు ఇందాక రాయలసీమ ఆ ప్రాంతం నుంచి వచ్చారన్నారు, నంద్యాల. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వాట్స్ యువర్ ట్రావెల్ జర్నీ? అంటే లైక్ ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ అవైలబుల్ చాలా ఉన్నాయి. బట్ ట్రైన్ జర్నీ అంటే ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి అంత కనిపించదు, గో ఫ్లో అన్నట్టు వచ్చేస్తాము. 1 డే జర్నీ, ఒక ట్రైన్స్ కొన్ని ట్రైన్స్ 1 డే జర్నీ ఉంటుంది, కొన్ని ట్రైన్స్ 1.5 డే జర్నీ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి అంత కనిపించదు, లైక్ ఈజీగా వచ్చేస్తాము. పర్లేదా ట్రావెల్లో ఎక్కువసేపు చేయాలి, అమ్మో ట్రావెల్తో టైం వేస్ట్ అయిపోతుంది అట్లాంటి భయాలు ఏముండదు? అట్లేముండదు. అంటే జస్ట్ ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి చిల్ అవ్వకుండా వస్తాం కాబట్టి అంత ఏం అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా సేఫేనా గర్ల్స్కి? సేఫే, చాలా సేఫ్. ఎందుకంటే మనకు ఫ్లైట్స్ ఉన్నాయి, ఫ్లైట్స్లో రావచ్చు. మీకు అంత కష్టం అనుకుంటే ఎక్కువ జర్నీ అవుతుంది, మా వల్ల కాదన్నప్పుడు మనం ఫ్లైట్స్లో రావచ్చు. ఇంకొకటి ఏమంటే ఇంత దూరం అంటున్నారు, దూరం అనేది ఇప్పుడు వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు ఇదెంత దూరం అంటా నేనైతే. కరెక్ట్, వెరీ వెల్ సెడ్. సో మనం దూరం అని ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళలేము, అక్కడే ఉంటాం. మనం ఎక్స్ప్లోర్ ఎక్కువ చేయలేము, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేము, అసలు ఎక్కడికి వెళ్ళలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం వెళ్తూ ఉంటేనే తెలుస్తుంటాయి, కనెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. సో మనకు హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమన్నా మెచ్యూరిటీనా అసలు ఈ పిల్లల్లో? వీళ్ళు ఇంకా చదువుకుంటున్నారు, పిల్లలు అన్నట్లు లేరు, ప్రపంచం మొత్తం చూసేశారు అన్నంత తెలివి ఉంది వాళ్ళకి. అబ్బాయిలు ఎవరు చెప్తారు ట్రాన్స్పోర్ట్ గురించి కానీ, లేకపోతే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడం అంత జెన్యూనా, వ్యాలిడ్డా అన్న క్వశ్చన్కి ఏం చెప్తారు? అంటే అందరూ అనుకుంటారు అంత దూరం వచ్చి ఇక్కడికి ట్రావెలింగ్ అని చెప్పేసి, ఫ్రెండ్స్తో సరదాగా వచ్చి అంటే అంత టైం కనపడదు మనకి. సో ట్రావెలింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదన్నమాట. సో యూజువల్లీ ఎలాంటి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు నుంచి వచ్చామండి. మాది ట్రైన్ ఉంటుంది, ఫ్లైట్ ఉంటుంది, బస్సెస్ ఉంటాయి. మేము బస్సెస్లో ట్రావెల్ చేసాం, ట్రైన్లో ట్రావెల్ చేసాం, ఫ్లైట్లో అన్ని రకాలుగా. సూపర్. సో యూజువల్గా ఎంతసేపు పడుతుంది జర్నీ మీకు? ట్రైన్ అంటే 34 hours జర్నీ, బస్సు కూడా అంతే 40 hours జర్నీ ఉంటుంది. ఇంకా ఫ్లైట్ అంటే 2 to 3 hours అయిపోతుంది. సో యూజువల్లీ మీ ఊరు నుంచి అందరూ స్టూడెంట్స్ ఒకేసారి అనుకొని వాళ్ళు టికెట్స్ రిజర్వ్ చేయించుకుంటారు, అందరు కలిసి వచ్చేస్తారు? అందరు కలిసి వస్తాం. అంటే ఇంతసేపు ట్రావెల్ చేయడం, ఆ జర్నీలో టైం వేస్ట్ అని కానీ లేకపోతే మనం ఫ్రెండ్స్తో ఉంటాం కదా మేము, అసలు అంత కనిపించదు టైం అయినట్టు కూడా. రైట్, సూపర్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ నేను అడగాలనుకుంటున్నాను గర్ల్స్ని ఎస్పెషల్లీ. దూరం పంపించేటప్పుడు పేరెంట్స్ అందరూ సేఫ్టీ, సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. క్యాంపస్లో ఆడపిల్లలకి మార్వాడి యూనివర్సిటీ ఎంత సేఫ్ అన్న పాయింట్కి ఎవరు చెప్తారు? ఇక్కడైతే అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఉమెన్ సెల్ అనేది ఉంది, దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు మంచిగా, వాళ్ళు బాగా టేక్ కేర్ చేస్తారు, బాగుంటుంది. ఇంకా ట్రావెల్ అంటారా, ట్రావెల్ కింద ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం అనిపించదు, మంచిగా ట్రైన్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. రైట్. సేఫ్టీ గురించి ఇంకా ఒకవేళ అవుటింగ్ వెళ్ళాలన్నా కూడా పేరెంట్స్ పర్మిషన్ లేనిదే అలో ఉండదు మ్యామ్. నైట్ టైమ్స్ కూడా 10 లోపు హాస్టల్లోకి వెళ్ళిపోవాలి మ్యామ్. సేఫ్టీ అయితే బాగుంటుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు. సజెస్ట్ చేస్తాను నేనైతే జాయిన్ అయ్యే వాళ్ళకి. సూపర్. సో అబ్బాయిలు ఏం చెప్తారు గర్ల్స్ పట్ల ఎంత డీసెంట్గా ఉంటుంది ఇక్కడ? మీరనే కాదు ఓవరాల్గా ఇక్కడ ఫీల్ ఎలా ఉంటుంది? గర్ల్స్కి మంచి సెక్యూరిటీగా ఉంటుంది క్యాంపస్, రైట్. వాళ్ళు ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు ఇక్కడ, నో రిస్ట్రిక్షన్స్. ఇక గర్ల్స్కి 7 దాటిన తర్వాత బయటికి వెళ్ళడానికి ఎలో ఉండదు, ఈవెన్ బాయ్స్ అయినా సరే 8 తర్వాత బయటికి వెళ్ళలేరు,
లోపలికి వచ్చే ఛాన్స్ 11 దాకా ఉంటుంది. ఆఫ్టర్ 11 కానీ వస్తే మనకి పేరెంట్స్కి ఇంటిమేషన్ చేయడం కానీ సంథింగ్ అలా చాలా ఉంటాయి. సో గర్ల్స్ చాలా సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు. సూపర్. అంటే ఈ మాట నేను గర్ల్స్ని అడగచ్చు, బట్ బీయింగ్ ఒక అబ్బాయి అయ్యండి ఒకే క్యాంపస్లో అంటే కోఎడ్ క్యాంపస్లో చదువుకుంటున్నప్పుడు సహజంగా మా క్యాంపస్ స్టూడెంట్ అని ఒక ఓన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే గర్ల్స్కి ఒకవేళ ఎట్ టైమ్స్ రిక్వైర్డ్ ఆల్సో మేము కూడా ఉన్నాం అవైలబుల్గా అన్నట్టు ఒక తెలియని ఒక బ్రదర్హుడ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇప్పటి వరకు మాట్లాడిన పాయింట్స్ని ఒక్కసారి కంక్లూడ్ చేసుకుంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడెక్కడి నుంచో రావాలి అని అనుకునే స్టూడెంట్స్కి ట్రావెల్ అసలు ప్రాబ్లమే కాదు. క్యాంపస్లోకి వచ్చిన తర్వాత కొత్త పాత అన్న ఫీలింగ్ లేకుండా అటు ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఇటు ఇతర కాలేజ్ మేట్స్ దాకా అందరూ చాలా వెల్కమింగ్గా రిసీవ్ చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు మీడియం నుంచి వచ్చాము అన్న ఒక భావన లేకుండా కూడా డెఫినెట్లీ ఆ ఫీలింగ్ని కోపప్ అవ్వడానికి టీచర్స్ ఎప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ క్యాంపస్లో చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చే జూనియర్స్, ఇప్పుడు ఇందాక మనం అన్నట్లుగా వీళ్ళు 3rd ఇయర్ చదువుతున్నారు, నెక్స్ట్ వచ్చే జూనియర్స్కి ఏం చెప్తారు యాజ్ అ పాయింట్ ఆఫ్ సీనియర్స్? బికాస్ కాలేజ్ వాళ్ళు ఎప్పుడు మా కాలేజ్ తోపనే చెప్తారు, అండ్ కాలేజ్లో చదువుకుంటున్న పిల్లలు యాక్చువల్గా చెప్తారు. మా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అనుకునే స్టూడెంట్స్కి ఏం చెప్తారు అని అడిగితే వాట్ ఈస్ దేర్ ఫీలింగ్, వాట్ ఈస్ దేర్ టేక్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఫైనల్గా ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి అని ఎందుకు రికమెండ్ చేస్తా అంటే మెయిన్లీ ఈ కాలేజ్లో చాలా డిపార్ట్మెంట్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంది. లైక్ మనం ప్రైవేట్ కాలేజ్లో చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్లో జాయిన్ అయినంత ఈజీ కాదు. కోర్ డిపార్ట్మెంట్స్ అయితే ఓకే, ఇంకా అందులో మళ్ళీ మల్టిపుల్స్ లైక్ ఏఐఎంఎల్ కానీ ఏఐడిఎస్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఇవన్నిట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా ఈ కాలేజ్ చూస్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న స్ట్రెంత్ కొద్దీ వీళ్ళు కూడా సబ్ డివిజన్స్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఇంకా ఇందులో మనకి ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది ఈ కాలేజ్ టోటల్గా. అది ఏం చేస్తుందంటే ప్రతి 6th సెమిస్టర్ ఆన్వర్డ్స్ పిల్లల్ని ట్రైన్ చేయడం కానీ అవన్నీ స్టార్ట్ చేస్తుంది. ఇంటర్న్షిప్స్ మనకి 2nd సెమ్ నుంచే అన్నీ స్పాన్సర్ చేస్తుంది, కానీ మన టాలెంట్ బట్టి మనం ప్రొక్యూర్ చేసుకోవాలి వాటన్నిటిని. ఇంకా మల్టిపుల్ క్లబ్స్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి ఓన్లీ స్టడీస్లోనే ఇంట్రెస్ట్ ఉండదు, లైక్ స్పోర్ట్స్లో ఉంటుంది, డ్యాన్స్లో ఉంటుంది, ఇంకా రోబోటిక్స్ క్లబ్స్లో ఉంటాయి. ఇవన్నిటిలో మీరు ఏ క్లబ్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ కాలేజ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి ఛాన్సెస్ అనేవి మన సౌత్లో కాస్ట్ పెడితేనే వస్తాయి, కానీ ఇక్కడ అలా ఉండవు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి క్లబ్స్ దగ్గర నుంచి ప్లేస్మెంట్స్ దాకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. డెఫినెట్లీ షీ వుడ్ రికమెండ్, ఇన్ఫ్యాక్ట్ ద స్టూడెంట్స్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ వుడ్ రికమెండ్ దర్ జూనియర్స్ అంటున్నారు. లెట్ మీ నో ది ఇంటెన్షన్ ఫ్రమ్ ది బాయ్స్ యాజ్ వెల్. ఇప్పుడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనం వేరియస్ కల్చర్ కానీ వేరే కల్చర్స్ కానీ అండ్ నాట్ ఓన్లీ స్టడీస్ పరంగానే కాదు, ఒక తిరగడానికి కూడా ఐ మీన్ ఫర్ విజిటింగ్ ప్లేసెస్ ఆల్సో ఇక్కడ నుంచి మీరు క్విక్ యాక్సెస్ అన్నమాట. వీ కెన్ గో టు ఢిల్లీ సైడ్, నార్త్ సైడ్, అట్లా కూడా మీరు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ వీ సీనియర్స్ ఆర్ హియర్ టు హెల్ప్ యూ. సూపర్. ఇంత హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఇంత మేమున్నాం మీకు అని భరోసా ఇచ్చినప్పుడు ఇంకా ఎందుకు ఆలోచించాలి? మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378 9059052379. ఈ క్యాంపస్లో స్టూడెంట్కి సెక్యూరిటీ దగ్గర నుంచి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏమాత్రం లేకుండా, దో దిస్ ఇస్ లైక్ అ సెకండ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఆ క్యాంపస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, శేఖర్ కమ్ముల గారి సినిమా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూసినప్పుడు మేబీ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇంత కలర్ఫుల్గా ఉంటుందా, ఇంత బ్యూటిఫుల్ ఉంటుందా, నిజంగానే లైఫ్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అవన్నీ సినిమాలోనే ఉంటాయిలే, బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఏ కాలేజ్లో అంత బ్యూటీ ఉండదేమో అని అనుకున్న నాకు ఈ క్యాంపస్కి వచ్చిన తర్వాత అటు ఫ్యాకల్టీతో మాట్లాడినా లేకపోతే పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న టెస్టిమోనియల్స్ కానీ చదువుతున్న స్టూడెంట్స్ కానీ జాయిన్ అవ్వాలి అనుకునే స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ ఇలా ఎలా చూసినా సరే ఏమాత్రం డైల్యూట్ అవ్వట్లేదు నాకున్న ఇంప్రెషన్. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఒక ప్లాట్ఫామ్ లే చేసుకుంటున్నారు అనడం ఎంత కరెక్టో, ఇక్కడికి రావాలి అంటూ ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్స్ కూడా వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళ ఆస్పిరేషన్స్ కానీ ఇవేమీ డైల్యూట్ అవ్వవు. ఖచ్చితంగా మార్వాడి యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళకి బంగారంగా భవిష్యత్తు ఉండబోతుంది అన్నది అంతే వాస్తవంగా అనిపిస్తుంది. సో వన్ థింగ్ టు కంక్లూడ్, ఈస్ట్ ఆర్ వెస్ట్? సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? మేక్ ష్యూర్ యు గెట్ అడ్మిటెడ్ అట్ మార్వాడి యూనివర్సిటీ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్
సో ఎస్, విన్నాం కదా స్టూడెంట్స్ అందరూ ఎంత పాజిటివ్గా క్యాంపస్ గురించి వాళ్ళ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారో. సో ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏదైతే ఛాలెంజ్ చేశారో హార్దిక్ దోషి గారు, స్టూడెంట్స్తోనే డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకున్న తర్వాత ఇట్స్ నౌ అగైన్ టైమ్ ఫర్ అడ్మిషన్స్ డైరెక్టర్ హార్దిక్ జోషి గారిని అడుగుదాము. సరే, ఇప్పుడు మీరు ఫైనల్గా స్టూడెంట్స్తో మాట్లాడాము, దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ కంటెంటెడ్. నెక్స్ట్ రాబోతున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి సార్. Just one thing I would like to share, that we are going to host the spot admissions on 30th April, 15th May and 5th June. So the thing is that we are hosting this spot admissions at various locations at various branches of South India, especially in AP and Telangana. So I request everyone to guide the students for the admissions and do the spot admissions at the various locations. Thank you very much for visiting the campus, as well as hope you would be also have liked the campus, and we are happy that we are able to host you at the campus. So thank you very much.